హలో మామ, నేనైతే గుడికి వెళ్తున్నాను అనమాట. అంటే గొట్టంలో గుడి ఉంది, చిన్న గుడి. సో అక్కడికైతే వెళ్తున్నా చూడడానికి. ఇంకా గుడిలో అయితే కలుద్దాం. సరే, వీడియోలో చెప్పాను అనమాట, గొట్టం గాయత్రి ఇన్స్టిట్యూషన్. అందులో ఏంటంటే జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ అయితే ఉంటాయి, స్కూల్ కూడా ఉంటుంది అనమాట, హాస్టల్స్ కూడా ఉంటాయి. సో అయితే ఇంకా అంతే అనమాట. ఈ రూట్లో వచ్చేసరికి నేను మొన్న ఒకసారి వెళ్ళినప్పుడు అయితే చూసాను అనమాట టెంపుల్ గొట్టంలో. సో అయితే ఆ టెంపుల్ పేరు కూడా గుర్తులేదు నాకు సరిగ్గా. గొట్టం వెళ్ళినప్పుడు ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ వెళ్ళేదారిలోనే మేము ఇక్కడ శ్రీ సాయి శిరిడి మందిరం అయితే ఉంది, సాయిబాబాది. అంటే సాయిబాబా గుడి అయితే ఉందన్నమాట. ఇక్కడైతే దండం పెట్టుకోవడానికి వచ్చాను. ఈ టెంపుల్ పేరు వచ్చేసరికి శ్రీ ఉమామహేశ్వర స్వామి టెంపుల్ అంట. అంటే తాళం వేసి ఉందంటే లోపలికి వెళ్ళలేదు, లాక్ అయితే వేసింది. సో అయితే తర్వాత వద్దాం, మళ్ళీ ఎప్పుడైనా ఖాళీ అవుతా గుడికి అయితే రావాలి. ఈ గుడి పేరు వచ్చేసరికి బంగారమ్మ తల్లి గుడి, అమ్మవారి కూడా ఉందా. నేనైతే దండం పెట్టేసుకున్నాను, ఇంకా కాలేజ్కి అయితే వెళ్ళిపోవాలి. ఈ గుడి వచ్చేసరికి మన కాలేజ్ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది రఫ్లీ. అంటే గూగుల్ అయితే 1.9 కిలోమీటర్స్ దూరంలో చూపుతుంది, రఫ్లీ 2 కిలోమీటర్స్ చూపుతుంది. ఇంకో కాలేజ్కి అయితే వెళ్ళిపోవాలి. సరే, మా అయితే కాలేజ్లో అయితే కలుద్దాం. ఇంకో విషయం ఏంటంటే, ఈ రూట్ వచ్చేసరికి మార్నింగ్ ఎంత బాగుంటుందో వ్యూ, నైట్ టైం అయితే అంత భయంకరంగా ఉంటుంది. అసలు ఇటువైపు ఎక్కువ రాకపోవడమే మంచిది నైట్ టైం కూడా, ఎందుకంటే లైట్లే ఉండవు, స్ట్రీట్ లైట్స్ కూడా ఉండవు అనమాట. ఇక్కడ ఏది ఎటువైపు నుంచి వస్తుందో తెలీదు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువైపు నుంచి వచ్చేటప్పుడు. అయితే 10:40 అవుతుంది. ఎండ అయితే చాలా గట్టిగా ఉంది. మార్నింగ్ టైం ఎంత గట్టిగా ఎండ ఉంటుందో నైట్ టైం అంత చలిగా ఉంటుంది అనమాట. అంత చాలా దేనికి దానికి ఇచ్చేస్తూ ఉంటుంది క్లైమేట్ కూడా ఇటువైపు, మా కాలేజ్ వైపు. మాది కొండ కాబట్టి, కొండ మీద కాలేజ్ కాబట్టి మ్యాక్సిమం ఎండ ఎలా ఉంటుందో, మార్నింగ్ పూటలో ఎండ ఎలా ఉంటుందో, నైట్ టైం చలి కూడా అలాగే ఉంటుంది. హాస్టల్కి అయితే వెళ్ళిపోయాను మామ. రాగానే అయితే డ్రెస్ మార్చుకుని అయితే పడుకున్నాను. సో అయితే ఇప్పుడే లేచాను అనమాట. ఈ రోజుకైతే ఇంతే, మరి రేపు కలుద్దాం. బాయ్ బాయ్.